మనం ఆల్రెడీ మనం సీఎం గారు ఇస్తుంటే మళ్ళీ ఆయన వచ్చి కొత్తగా ఇచ్చేది ఏముంది? ఇచ్చేవాడిని నమ్మాలి కానీ చెప్పేవాడిని ఎప్పుడు నమ్ముతారని చెప్పేసి మీ అందరికీ మళ్ళీ మనవి చేస్తున్నా. అందుకు ఈ రాబోయే ఎలక్షన్ లో మన ముఖ్యమంత్రి గారు నవరత్నాలని చెప్పి అప్పుడు ఏం చెప్పారో అవన్నీ అమలు చేసి మీ ముందుకి మమ్మల్ని పంపించారు. పంపించి మళ్ళీ ఇది కొనసాగాలంటే తప్పకుండా మళ్ళీ మన సీఎం గారు గెలిపించాలి. ఆయన కోరినట్టు 175 సీట్లు 170 సీట్లు మనం కానుక చేసి అది అందించాలని చెప్పి మీ అందరికీ ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా నా వల్ల ఈ గ్రామానికి ఇప్పుడు దాకా ఏమేమి జరిగింది, రాబోయే రోజుల్లో ఏం చేస్తామని చెప్పేసి కూడా ఈ రోజు అవకాశం వచ్చింది కాబట్టి చెప్పాల్సి వస్తుంది. ఈ హస్నాపురం సచివాలయంలో దాదాపు 40 లక్షలు ఈ ఒక్క సంవత్సరంలోనే మిగతా డెవలప్మెంట్ వర్క్ ఇచ్చాం. దాదాపు అసైన్మెంట్ కి 45 మందికి 178 ఎకరాలు అసైన్మెంట్ ఇచ్చేస్తున్నారు. సర్వీస్ ఇనాంలో 30 ఎకరాలు క్లియర్ చేసి ఉన్నాం. ఒక 30 ఎకరాలు దాంట్లో 28 మంది ముందు అసైన్మెంట్ ల్యాండ్ గా ఉండి వాళ్ళు ఏం చేయడానికి అవకాశం లేకపోతే ఇప్పుడు మన ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. వీళ్ళన్నింటినీ అమ్ముకోవడానికి కానీ వేరే లోన్ తీసుకోవడానికి కానీ ఏమైనా హక్కుదారిగా చేసింది ప్రజల్ని. హస్నాపురంకి ఒక కొత్త టెంపుల్ కూడా శాంక్షన్ చేస్తున్నాం మన శ్రీవాణి ట్రస్ట్ దగ్గర నుంచి. ఇదే కాకుండా మన ప్రభుత్వం జగనన్న పంపించింది ఈ హస్నాపురం గ్రామానికి దాదాపు 5,02,00,000. అంటే ప్రజలందరికీ రకరకాలుగా స్కీములుగా 5 కోట్ల దాకా ప్రతి ఇంటికి చేరున్నాం. అంటే ఇంటింటికి చేరుంది. మనం జాబ్ మేళాలు పెట్టున్నాం. అంటే ఉద్యోగం కోసం ఇప్పుడు దాకా 3 జాబ్ మేళాలు పెట్టి మన ఊరు నుంచి జాన్వి అనే పేరు ఈ అమ్మాయికి బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ లో వచ్చి ఉద్యోగం వచ్చింది. ఇవే కాకుండా ఒక ఆరో ప్లాంటు దాదాపు ఈ పంచాయతీలో మనం ప్రతి ఇంటికి వాలంటీర్ని పంపించి ప్రతి ఇంట్లో ఏమన్నా సమస్య ఉందని చెప్పేసి కూడా మీ ద్వారా తెలుసుకొని మీరందరూ చెప్పినట్టు 132 సమస్యలు అయితే నా దృష్టికి తీసుకొచ్చారు. దాంట్లో దాదాపు ఇప్పుడు దాకా 64 క్లియర్ చేస్తూ ఇంకొక 78 క్లియర్ చేస్తుంది ఈ రోజు అయితే రికార్డ్ అయితే మన దగ్గర ఉంది. అంటే ఏ వ్యవస్థ తీసుకొచ్చామంటే ప్రతి గ్రామంలో ఎవరికైనా సమస్య ఉంటే వాళ్ళ సచివాలయంలోనే వాళ్ళ వాలంటీర్లు వాళ్ళ తెలిపితే మనకి 5 నిమిషాలు మన దగ్గర చేస్తారు. అది తీర్చేదాకా మేము బాధ్యతగా తీసుకొని ప్రతి ఒక్కరు ఎవరైనా సమస్య చెప్పితే మాత్రం మన సచివాలయంలో ఒక వ్యవస్థ తీసుకొచ్చాం. తప్పకుండా ఆ సమస్య తీరేదాకా మా బాధ్యతలు తీసుకొని అందరికీ న్యాయం జరిగేటట్టు ప్రయత్నం చేస్తాం. అదే కాకుండా ఇంకా రాబోయే రోజుల్లో మన ఊరికి ఏం చేయాలని చెప్పేసి కూడా ఒక మేనిఫెస్టో లాగా తయారు చేసి మీరు చెప్పిన ప్రకారంగా రోడ్లు అయితే 3.5 కిలోమీటర్లు, డ్రైన్లు అయితే ఒక 4 కిలోమీటర్లు పెట్టారు. దీంతో సాచురేషన్ లో మన ఊరికైతే రోడ్లు డ్రైన్లు ఈసారి వచ్చినప్పుడు తప్పకుండా చేస్తామని చెప్పి మీ అందరికి హామీ ఇస్తున్నాం. ఇదే కాకుండా మన ముఖ్యమంత్రి గారికి 3 ముఖ్యమైన పాయింట్లు కోరారనమాట మేనిఫెస్టోలో ఈసారి పెట్టమని చెప్పేసి. తప్పకుండా హై లెవెల్ కెనాల్ పూర్తి చేయమని చెప్పేసి. ఎందుకంటే ఈ 2.5 సంవత్సరంలో వచ్చేసారి 2.5 సంవత్సరాలు టైం తీసుకొని మన హై లెవెల్ కెనాల్ సోమశిల హై లెవెల్ కెనాల్ పూర్తి చేయమని చెప్పేసి ఆ ఒక్క పాయింట్ కోరాం. రెండోది వచ్చి మన నారంపేటలో ఇప్పుడు 2వ విడుదల చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్ రోడ్డు డ్రైన్లు వర్క్లని కంప్లీట్ చేస్తున్నాం కాబట్టి అది 6 నెలల్లో పూర్తి అయిపోతుంది. కాబట్టి ఇంకా వచ్చే 6 నెలల్లో ఒక పెద్ద యాంకర్ ఇండస్ట్రీని తీసుకురామని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారిని కోరాం. అది కూడా ఈ మేనిఫెస్టోలో పెట్టమని చెప్పేసి. 3వ పాయింట్ వచ్చేసి ఆత్మకూరులో ప్రతి గ్రామంలో రోడ్డు డ్రైన్ ఈసారి మాత్రం పూర్తి చేయాలని చెప్పి కోరాం. ఎందుకంటే ఈసారి నిధులంతా సచివాలయం గాని స్కూల్ బాగు చేయడం గాని లేకపోతే రైతు భరోసా కేంద్రం గాని
విలేజ్ క్లినిక్ కానీ, మిల్క్ చిల్లింగ్ సెంటర్ కానీ, ఇట్లాంటి అన్ని నిధులు తీసుకొచ్చేసి ఈసారి ఖర్చు దాని మీద చేశాం కాబట్టి ఈసారి అవన్నీ అయిపోయినాయి. ఈసారి రోడ్డు మాత్రం, డ్రైన్లు మాత్రం తప్పకుండా చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు కోరాం. అందుకే ఈసారి మేనిఫెస్టోలో ఈ 3 పాయింట్లు పెట్టమని చెప్పి మన ముఖ్యమంత్రి గారు కోరాం. అందుకు మీ అందరినీ కోరేది ఏదంటే, మన ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు మీరందరూ గమనించండి, మీ ఇంట్లో ప్రతి ఇంట్లో మైలు జరిగిందా లేదా, రాబోయే రోజు ఎవరైనా చెప్పితే ఎవరి మాట నమ్మతారని చెప్పేది గమనించండి. అది చూసి తప్పకుండా మీ ఓటు ఎవరు మంచి చేశారో వాళ్ళకే ఓటేయమని చెప్పేసి మీ అందరినీ కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు సెలవు తీసుకుంటాం. నీళ్ళ